మాకు ఆగరా, తీస్తున్నారుగా. నాకు ఉంగరం కావాలి. ఏడో మాకు ఆగరా. ఊరుకోరా. ఏమయ్యా, పిల్లలతో కానుకేయించేటప్పుడు చేతికి ఉంగరం లూజ్ గా ఉందో టైట్ గా ఉందో చూసుకోవద్దా? ఉండండి, తాళం తీసుకొస్తాను. అలాగే సార్. నువ్వు కాస్త ఏడు. ఆగరా. తాళం తీసుకురావడానికి వెళ్ళారు కదా. ఏమైందండి? హుండీలో డబ్బులు వేస్తుంటే చేతికున్న ఉంగరం హుండీలో పడిపోయిందండి. తాళం తీసుకువచ్చి తీసేంత వరకు ఆగలేకపోతున్నా. ఓ ఏడవకురా, నేను ఇప్పుడే తీసిస్తానుగా. మీరు డబ్బులు వేశాక ఇంకెవరైనా వేశారా? లేదండి. అవునా? అయితే ఉంగరం పైనే ఉంటుంది. నేను ట్రై చేస్తాను. అమ్మో, రౌడీ కాస్త దొంగయ్యాడు. ఏంటే ఏదో అంటున్నావు? ఇందాక రౌడీ అని చెప్పానే, వాడే. అప్పుడు గుడి బయట రౌడీజం చేశాడు. ఇప్పుడు ఏకంగా గుళ్ళో, అది కూడా పబ్లిక్ గా దొంగతనం మొదలెట్టాడు. ఆ అబ్బాయిని చూస్తుంటే అలా అనిపించడం లేదే. నీకందరూ మంచివాళ్లే. నువ్వు ఈ వంట సంగతి చూడు, నేనెళ్ళి ఆ రౌడీ సంగతి చూస్తాను. నువ్వు వెళ్ళి ఏం చేస్తావే? ఆ దొంగ దొంగ అని అరుస్తాను. అందరికీ అతన్ని పట్టించి అతనికి బుద్ధొచ్చేలా చేస్తాను. మనకెందుకే ఈ లేనిపోని గొడవలు? ఎహె, అరే చెప్పేది విను. ఇదిగో అదిగో నీ ఉంగరం. తీసుకో. తీసుకో. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. సార్ సార్ సార్, హా? ఉంగరం దొరికింది సార్. సార్ ఇచ్చారు. మంచిదండి. వస్తామండి. సార్ వస్తామండి. బాయ్ చెప్పు. బాయ్ అంకుల్కి చెప్తారా? బాయ్ బాయ్ చెప్పు. చెప్పు. బాయ్. అంకుల్.